మనందరికీ తెలుసు. సో లావణ్య ఇష్యూ రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతూ ఉంది. రాత్రి లావణ్య ఒక సూసైడ్ లెటర్ రాయటం, వెంటనే పోలీసులు వెళ్ళి ఆమెను కాపాడటం. సో ఇదంతా కూడా అసలు ఏం జరగబోతుంది, నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుంది లావణ్య విషయంలో, సో రాజ్ తరుణ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు సో లావణ్య అలాగే ఆమె లాయర్ దిలీప్ కళ్యాణ్ శంకర మన మీడియా ముందుకు వచ్చారు. అలాగే లావణ్య తండ్రి రామారావు గారు ఇప్పుడు మన ముందున్నారు. సార్ రామారావు గారు నమస్కారం అండి. సో మామూలుగా అయితే ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి ఒక పరీక్ష, విషమ పరీక్ష రాకూడదా? సో అలాంటి ఒక విషమ పరీక్షను మీరు ఇప్పుడు ఒక అమ్మాయి తల్లిదండ్రులుగా మీరు ఎదుర్కొంటున్నారు. సో ఇది అంటే మీకు ఒక తండ్రిగా ఆలోచించినప్పుడు మీ కూతురి భవిష్యత్తు, ఎవరికైనా సరే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆందోళన అనేది ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు. సో ఇప్పుడు లావణ్య ఏదైతే ఉందో రాత్రి అలాంటి ఒక సూసైడ్ లెటర్ పెట్టేసి వాట్సాప్ ద్వారా తన లాయర్కి అలాగే పెట్టి ఇచ్చేయటం అనేది ఒక తండ్రిగా మీరు ఈ జరిగిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ అయ్యేది ఏముందండి, మాకు ఎలాంటిది కూడా వాళ్ళిద్దరు కలవాలనే ఉంటుంది కానండి, వాళ్ళని నిలగొట్టాలనే పద్ధతి ఎప్పుడు కూడా రాదండి. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, తన షూటింగ్లో ఇంకా ఇంత ఆపర్లు రావాలి. మా అల్లుడికి మంచిగా వస్తే మాకు మంచిగా ఉండటే కదండి. అంటే యాక్చువల్గా మీరు రాజ్ తరుణ్ ఒక అల్లుడుగా ఆల్రెడీ మనసుకు తీసేసుకున్నారు మీరు అంతా కూడా. మీకు తప్పదు కదండి. ఇంకా ఎన్ని సంవత్సరాల క్రితం మీరు అతను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు? ఆ పాప ఎప్పుడైతే నేను లెవెల్లో పడ్డాను అన్నాను అప్పటి నుంచి ఇంకా తన మీద నేను ఎఫెక్ట్. మేము చౌదరీస్ వాళ్ళు బ్రాహ్మణ్స్, అవును, ఇంటర్ క్యాస్ట్ పర్వాలేదు. అయినా కూడా నేను అట్లాంటివి ఏం బ్యాడ్ ఏమి, చదువుకుని పిల్లలు ఉంటారండి. ఈ రోజు అది ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది. వాళ్ళ ప్రేమకి సహకరించాలి కానీ మనం చేసి వాళ్ళు ఏదైనా చేసుకొని ఇది చేసుకొని ఇవన్నీ అవసరం అండి. ఆ రోజుల్లో మీ అమ్మాయికి జాగ్రత్తలు చెప్పారు, అమ్మ జాగ్రత్త సినిమా వాళ్ళు ఇళ్ళు లేదు. తను సినిమా వాళ్ళ గురించి నాకు తెలుసు అండి ఒకళ్ళు, కానీ అవన్నీ తెలుసు. కానీ తను ఇట్లాంటి మనిషి కాదండి, ఉయ్యాలు చంపాలి అప్పటి నుంచి అప్పుడు చిన్న పిల్లగాడండి. తన వయసు ఇప్పుడు కూడా 30 బిలోనే ఉంటాడండి. అంటే వయసు బాగా తెలియదు నాకు, 30 బిలోనే ఉంటాడు. మా పాప కూడా చిన్నగా ఉండొచ్చు అనుకుంటున్నాడు. ఇంకా కుర్రాడులానే ఉంటాడు. ఏంటండి తనకి మంచి ఆఫర్లు ఉన్నాయి, కాకపోతే ఇలాంటి బ్యాడ్ నుంచి బలైపోతున్నాడు. లావణ్యకి మీరేం చెప్పారు ఇలా రాత్రి ఇలా జరిగినప్పుడు, ఇలాంటి అమ్మాయి ఇలా పెట్టుకున్నప్పుడు ఒక తండ్రిగా మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? అమ్మాయికి ఏం చెప్పారు? నేను ఒకటే చెప్పానండి, చనిపోయితే తను తప్పు అయిపోతుంది, మేము తప్పు అవుతాం. పేరెంట్స్ బతికుండి సాధించాలండి. ఒకవాళ్ళు వచ్చి కొడితే ఒక దెబ్బ తిను. అందుకే తనకి సెక్యూరిటీ మా అక్క మా బావగారు ఉంటారు. ఒక లేడీ అది ఏమంటారు లేడీ లాయర్ని కూడా అపాయింట్మెంట్ చేసాం మన కళ్యాణ్ గారి ద్వారా. ఒక లేడీ అపాయింట్మెంట్, ఎప్పుడు తనకి సెక్యూరిటీ ఎప్పుడు ఉంటారు. మా సొంత అక్క బావ గారు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కూడా వస్తూ ఉంటాను, ఎందుకంటే రోజు ఆడుంటే నేను కూడా బిజినెస్ చూసుకోవాలి కదా. మా మిస్సెస్ గారు కూడా ఏదో ఉంటారు, రోజు అప్ అండ్ డౌన్ చేస్తాం. మీరు హైదరాబాద్లో ఉంటారండి? హైదరాబాద్ సంగారెడ్డి అండి, 40 కిలోమీటర్లు అంతే. ఓకే, మీకు ఇక్కడ బిజినెస్ ఉంటాయండి? నా సంగారెడ్డి బిజినెస్ ఉంటా, రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. ఓకే, సో మీరు అంటే ఇప్పుడు లావణ్య ఏదైతే ఒక ఎలిగేషన్ చేసి ఇలా మీడియాకి ఎక్కటము, ఒక అంటే ఆల్మోస్ట్ ఎక్కాలని మాకేం కోరిక లేవు గురుగారు. ఇప్పుడు కూడా నాకు ఇవ్వాలని ఇదే ఫస్ట్ టైం అండి. అంటే ఈ పరిస్థితి రావటం అనేది మీకు ఒక నిజంగా నేను ఇందాక మీతో నేను ఆడికి వస్తే మా దొరగారు వచ్చిన అంత రెస్పెక్ట్ ఇస్తారండి మాకు ఆడిపోయినా. సో ఇప్పుడు అంటే ఇంత గొడవ జరిగిన తర్వాత ఇప్పుడు మీ అమ్మాయి ఇద్దరు దగ్గర కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు రాజ్ తరుణ్ ఒకవేళ వచ్చాడు అనుకుందాం, వాళ్ళ సంసారం ఏదైతే ఉందో అది సక్రమంగా జరుగుతుందని చెప్పేసి మీరు లేదంటే మేము హెల్పింగ్ చేస్తామండి వాళ్ళకి. ఏదైనా ఆర్థికంగా ఫైనాన్షియల్ విషయం కానీ ఏదైనా కానీ మేము ఉంటాం కదండి. అవును, నేను ఆర్థికంగా అంటాం లేదు, ఒక మానసికంగా దేనికైనా కూడా నేను రెడీ అనండి. ఓకే, మా కూతురు అల్లుడికి కదా హెల్ప్ చేస్తా, బయట వాళ్ళకి కాదు కదా. అవును, అంటే ఏంటంటే తను ఆమెతోటి సంసారం సజావుగా చేయగలుగుతాడు అని చెప్పేసి చేస్తాడండి. కాకపోతే అక్కడ ఉంది కదా కర్త కర్మక్రియ, భూతం అనేది బయటికి పోతే రాజు నెంబర్ 1 మడిచండి. ఎవరు? అదే మల్హోత్ర, నా స్వామి రంగ హీరోయిన్. నా స్వామి రంగ కాదు, ఆమె ఇప్పుడు తిరగబడ్ర స్వామి హీరోయిన్. సారీ, తిరగబడ్ర, అది నా స్వామి రంగ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నాగార్జున పిలవండి అది. అవును అవును అవును. సో ఇప్పుడు అంటే మీరు కోరుకుంటుంది ఆ అమ్మాయికి ఏదైతే ఉందో తను ఇంకా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అవునండి, తన ఇంట్లో తను ఉంది, తన భర్త, తన ఇల్లు, తన కుక్కలు. మేమే బయట వాళ్ళం కానీ వాళ్ళంతా ఒకటే కదండి. ఓకే, అమ్మ నాన్న బయట వాళ్ళే, భార్య భర్తలు ఒకటి. అవును,
సో లావణ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలాంటి అంటే మీ అమ్మాయి కదా, మీ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మాయి వ్యక్తిత్వం గురించి అంటే మాకు ఎవరికి తెలియదు. అలాగే ఎంత చూస్తూ ఉంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇంకోటండి, 99% 1% కూడా మా పాప తప్పు చేయదు, చేయనీకి అవకాశం మేము ఇవ్వమండి. ఓకే, అలా పెరిగింది. మా అమ్మాయి మా ఏకైక డాక్టర్ అండి. మీకు ఇంకా లేదు, ఇంక బాబు ఉన్నాడు. ఓకే, మా పాప అంటే పెద్ద పాప చిన్న. ఓకే, ఏకైక పాపని చిన్నప్పటి నుంచి గారంగా చేసుకున్నాం. ఎట్లా ఉండాలో అట్లా పెంచామండి మేము. ఓకే, మా అద్దులు దాటి ఏది కూడా చేయదండి. ఓకే, తను ఆర్థికంగా తను స్వయం ఇదేనా, సొంత సంపాదన ఉందా అమ్మాయికి? అమ్మాయికి ఏంటండి, తను మ్యూజిక్ టీచర్ స్టడీ ఉంది. ఓకే, మ్యూజిక్ టీచర్ ఆమె. అవును, దాని మీద అంటే గోవా కూడా ఒకసారి డీజేగా వెళ్ళాను, కాకపోతే డబ్బులు దానికి మేము కూడా వెళ్ళామండి. నేను కూడా వెళ్తానంటే అప్పుడప్పుడు తనతో పాటు, తను మళ్ళీ గార్డెన్గా ఉండాలి కదా. ఓకే, సో లావణ్య బంగారం 100% అండి. అదే మరి రాస్తారని ఎందుకు ఇలా మారిపోయాడని చెప్పి మీరు అంటారు? అదే కారణం ఏంటండి, మల్హోత్రా, మాల్వి మల్హోత్రా. ఓకే, అంటే అతను ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం తను ఎంత క్రెడిట్ చేశారు కదా మా పాపను, అది ఇది. ఓకే, సో మీకు అంటే ఒక తండ్రిగా మీకు ఇంకో క్లిష్ట సమస్య, అమ్మాయికి అతను 2 సార్లు అబార్షన్ చేయించాడు అనే విషయం ఆ టైంలో మీకు తెలుసా, తర్వాత తెలిసిందా మీకు? చెప్పుకోకూడదండి, అదే ఒక తండ్రిగా చెప్పుకోలేను. కానీ తన విషయం అట్లా జరిగిందంటే మాత్రం కర్త కర్మక్రియ అంతా రాస్తారంట. ఒకసారి 2014లో ఒకసారి 2016లో తను చెప్పారు కావచ్చు. కానీ ఇలాంటి జరగడానికి కారణం తను కాబట్టి నేను తన్ని ఖండిస్తున్నా ఈ విషయంలో. ఎందుకు చేయాలి ఆ పని? కొన్ని రోజులు దూరంగా ఉండి మంచిగా చేసుకొని పెళ్లి చేసుకున్నాక అందరి మంది గ్రాండ్గా చేసుకుంటే అయిపోతుండే కదా. అవును, అంటే బయట ప్రపంచానికి చెప్పలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నట్టు ఇది చేశాడని అనుకుంటున్నారు. అంతేనండి. సో ఇప్పుడు అంటే తను ఒకవేళ ఇంత కేసులు పెట్టారు, కోర్టు కేసులు ఎదుర్కోన్నారు, ఏంటి మీరు ఆశిస్తున్నది ఏంటి? అతను శిక్ష న్యాయం జరగాలని చెప్పేసా, లేకపోతే అతను శిక్ష పడాలనే? ఆయన శిక్ష పడాలన్నదండి, అది తప్పు. ఇప్పుడు అతను A1 కదా, తను పెట్టిన A1 అంటే తను మారి మా పాప తను పెళ్లి చేసుకొని ఒప్పుకొని వచ్చి తను క్షమాపణ చెప్తే మాకు అదే చాలు. ఆయనకి శిక్ష పడితే మాకే. అంటే కోర్టు బయట సెటిల్ అయిపోతే ద్వారా వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటామండి. వాళ్ళ ఆస్తే కాదు, వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటాం. తనకి శిక్ష పడాలని నేను కోరుకోనండి. శిక్ష పడాలంటే తనకు పడాలండి. ఓకే, చెడగొట్టింది రాజధాని, చెడగొట్టింది. ఆల్రెడీ ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారని తెలిసి కూడా ఇతని జీవితంలో ఇంటర్ అయింది కాబట్టి అండి, మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా తన్ని తెలుసుకోవాలండి. నాకేం సంబంధం లేదని కూడా ఆమె పోలీసు ఎట్లా అంటదండి, మా మీడియా ముందు రమ్మానండి, మేము కూడా మీడియా ముందుకు వస్తాం. ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఎలా మీడియా అయింది అలా వద్దాం, మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఈ కేసు నుంచి త్వరగా మీకు న్యాయం జరగాలి. మీ మీడియా ద్వారా